దగ్గర అవుతుందంటే స్లో అవ్వాలి. అర్థమైందా? ఒకరి మీద ఒకరు పడకూడదు. రైతులేమో చూడు కల చుట్టూ 2 తిప్పి కొట్టాలి. విత్తనాలు చల్లుకోమన్నప్పుడు బయటికి చల్లాలి, లోపలికి కాదు చల్లేది, పొలంలో చల్లాలి. ఓకే రెడీ. జై శ్రీమద్ రమారమణ గోవిందో. కల్లా కపటము కాని వాడ, లోకం పోకడ తెలియని వాడ, కల్లా కపటము కాని వాడ, లోకం పోకడ తెలియని వాడ, కేరువాగా సాగారు రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునులో రన్నో రైతన్న. పడమట దిక్కున వరద గుడిచే, ఉరుములు మెరుపులు వానల గురిచే, వాగులు వంకలు ఉరవడ చేసే, ఎండిన నీళ్ళు ఇగుళ్ళు వేసే, కోటేరును కవి తోపే పన్న కోయల పడదా పడ ఎడ్ల తోలుకో, చాలు తప్పక కొండ ఏచుకో, కిత్తనములు విసిరి గిరి చల్లుకో, కోడలకి కమ్మవారి పొలంలో గారెలు పెట్టి పెంచారు. ఆగట్లా గడి ఎందుకు ఎక్కారు చూడు, ఎద్దులుగానే ఉండండి. రైతులు అక్కడ కళ్ళ పెట్టి వచ్చాను లోపలికి. కోడిదోళ్ళకి కమ్మవారి పొలంలో గారెలు పెట్టి పెంచారు, అందుకే ఆగట్లా అసలు. మరి ఏం చేశారు ఇప్పుడు రైతన్నలు? ఆ పార్వతీ పరమేశ్వర స్వామి వారి దయ వల్ల ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పండి దుక్కి దున్నుకున్నారు, విత్తనాలు చల్లుకున్నారు, పంటలు బాగా పండినాయి. అవి మొత్తం కోసి నూర్పుడు చేసి ఇక్కడ కళ్ళాల్లో రాసులు పోసారు. రైతన్నలు ఈ ధాన్యాన్ని ఇంటికి ఎలా తీసుకెళ్తున్నారో చూద్దాం ఒకసారి. రెడీ. నవధాన్యం బను కంపకెత్తుకునే, సద్ది అన్నము మూట కట్టుకునే, నవధాన్యం బను కంపకెత్తుకుని, సద్ది అన్నము మూట కట్టుకుని, ముల్లు గర్రను చేత పట్టుకుని, ఇల్లాలి వెంట పట్టుకుని, నవధాన్యం
సంపగెత్తుకొని తప్పి అన్న మొహమోట కట్టుకొని పుల్లు కర్రను చేత పట్టుకొని ఇల్లాలినే వెంట పెట్టుకొని పొలాలమ్ముకొని పోయేవారు టౌనుల మేడలు కట్టేవారు పొలాలమ్ముకొని పోయేవారు టౌనుల మేడలు కట్టేవారు బ్యాంకుల డబ్బును దాచేవారు నీ కష్టము గుర్తించని వారు ఏం చేశారు రైతన్నులు? ధాన్యాలు ఎత్తుకొని ఇంటికి వెళ్ళి మరి ఏం చేస్తారు? అమ్ముకుంటారు. ఏమొస్తాయి?